బీఆర్ఎస్ ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనా? కేడర్ మొత్తం జారిపోతుంటే కేసీఆర్ ఏం చేస్తున్నారు? ఫామ్ హౌస్ లో ఉండే కాలం వెలదీయాలని గులాబీ బాస్ భావిస్తున్నారా? కవిత ఎఫెక్ట్ కారుపై పడకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? స్థానిక ఎన్నికల్లో కారు తుస్సుమనక తప్పదా? పార్టీ ఏమైపోయినా పర్వాలేదని కేసీఆర్ డిసైడ్ అయ్యారా? భవిష్యత్తు ప్రణాళికపై కేసీఆర్ చర్చలు, పంచాయతీ ఎన్నికలపై డీప్ డిస్కషన్, సిబిఐ చేతికి కాళేశ్వరం అవినీతి కేసు, జనాలకు దూరంగానే కేసీఆర్, పార్టీ బాధ్యతలు అన్నీ కేటీఆర్ కి అప్పగింత. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉండి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. భవిష్యత్తు ప్రణాళికపై నేతలతో ప్రతిరోజు చర్చిస్తున్నారు. హరీష్ రావు లండన్ నుంచి వచ్చిన తర్వాత ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో భేటీ అయ్యారు. కవిత విషయంపై చర్చించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై కూడా చర్చిస్తున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉండడంతో విజయం దక్కించుకోవడంపైనే ఆయన చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఇక కవిత ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చిస్తున్నారు. ఇక కాళేశ్వరం విషయంలో సిబిఐ ఏం చేస్తుందన్నది ఇప్పుడు బీఆర్ఎస్ లో చర్చ జరుగుతుంది. కాళేశ్వరంలో జరిగిన అవకతవకలపై విచారణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. అయితే సిబిఐ ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. సిబిఐ విచారణకు స్వీకరిస్తుందా లేదా అన్నది తెలియలేదు. సిబిఐ విచారణకు కోర్టు అడ్డంకులు కూడా లేవు. సిబిఐ డైరెక్టర్ కూడా హైదరాబాద్ వచ్చి స్థానిక అధికారులతో మాట్లాడారు. ఏం మాట్లాడారు? కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తు ఎప్పుడు అనే అంశంపై ఆదేశాలు ఇచ్చారా అన్న దానిపై స్పష్టత లేదు. కానీ ఆయన పర్యటన బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠకు కారణమవుతుంది. సిబిఐ ఎంట్రీ ఇస్తే ఏం చెయ్యాలన్న దానిపై కూడా సమాలోచనలు చేస్తున్నారు. అయితే కేసీఆర్ మాత్రం ఇప్పట్లో జనంలోకి వచ్చే అవకాశాలు లేవని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినా ఆయన జనంలోకి రారన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఆరోగ్య సమస్యల దృష్ట్యా కేసీఆర్ మరికొద్ది రోజులు ఫామ్ హౌస్ లోనే ఉంటారని, బయటికి రారని బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు చెబుతున్నారు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనైనా పర్యటించాలని నేతలు కేసీఆర్ ను కోరుతున్నారు. అప్పుడే పార్టీలో జోష్ పెరుగుతుందని అంటున్నారు. అయితే దీనిపై కేసీఆర్ నుంచి స్పష్టమైన సంకేతాలు మాత్రం రావడం లేదు. ఏదైనా ఉప ఎన్నికలు వస్తే తప్ప ఆయన ఇప్పట్లో బయటికి వచ్చే అవకాశం లేదని, స్థానిక సంస్థల ఎన్నికల పర్యవేక్షణ మొత్తం కేటీఆర్ చూసుకుంటారని కేసీఆర్ నేతలకు చెబుతున్నారని తెలుస్తుంది. చివరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది చూడాలి.